అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు దొండకాయ పచ్చడి రుచిగా రావాలంటే ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలాగ చక్రాల్లాగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగ మెత్తబడిన తర్వాత ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు, అలాగే తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, ఎక్కువ వేయకూడదండి. ఈ చింతపండు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలాగా మగ్గితే సరిపోతాయండి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా పట్టాలండి, మెత్తగా పట్టకూడదు. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా బరగ్గా పట్టడం వల్ల మనం మిక్సీలో వేసినా కూడా రోట్లో దంచితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు పచ్చడికి పోపు వేయాలండి. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసి వేపుకోవాలి. ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఈ పచ్చడి అన్ని టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. అలాగే అన్నంలో కూడా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పోపు వేగింది కదండి, ఇందులో పచ్చడి వేసుకుని బాగా కలుపుకుని ఒక 1 మినిట్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన దొండకాయలతో పచ్చడి ఎలా తయారు చేసి చూసారు కదా. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది మీ స్మార్ట్ మన వంట.